హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము హెచ్కేలు 36వ అధ్యాయము 29వ వచనము. నేను మిమ్మల్ని రక్షించుతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం అభివృద్ధి పరచబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి మనం అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడండి. మనకి కరువు అనేది రానివ్వనంటున్నాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటో చూద్దామా? నేను మిమ్మల్ని రక్షించుతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. హల్లెలూయా. దేవుడు సమస్త విషయాల్లో మనం రక్షిస్తా అంటున్నాడండి. మనకు కావాల్సిన సమస్తాన్ని ఆయన సమృద్ధిగా ఇస్తా అంటున్నాడు. మన జీవితంలో కరువు అనేది లేకుండా చేస్తా అంటున్నాడు. వీటన్నిటిని దేని ద్వారా చేశాడో తెలుసా? దేని ద్వారా మనకి ఇస్తాడో తెలుసా? ఎప్పుడైతే మనం నజరేయుడైన యేసుక్రీస్తు మనం విశ్వసిస్తామో ఆ రోజు మనకి ఏం చేస్తుందని చెప్పినా మనకి రక్షణ కవచం అనేది ఏర్పడింది. మనకు కావాల్సినవి సమృద్ధిగా వచ్చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని నువ్వు నమ్మి విశ్వసిస్తావో, నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన నీతి నీకు అనుగ్రహించి నువ్వు విశ్వసించున్నావో ఆ రోజు నీకు రక్షణ అనేది వచ్చింది. గొప్ప రక్షణ అండి. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఎందుకంటే యేసు పొందిన గాయాల్లో స్వస్థత ఉంది. హల్లెలూయా. ప్రతి అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చే శక్తి యేసులో ఉంది. ఆ యేసు నీలోనే ఉన్నాడు. హల్లెలూయా. తన ప్రియకుమారుడు ఎవరో దేవుని యొక్క ప్రియకుమారుడు మనలో ఉన్నాడు. నువ్వు ఎలా అయిపోయావు? ఐశ్వర్యవంతుడిగా రాజకుమారుడిలాగా నువ్వు మారిపోయావు. కాబట్టి నీకు ఏ విషయంలోనూ తక్కువ అనేది ఉండదు. అన్నిది సమృద్ధిగా ఇస్తా అన్నాడు. హల్లెలూయా. ప్రతి వాగ్దానం పట్టుకుని నజరేయుడైన యేసుక్రీస్తును అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు నువ్వు ఇల్లు గడవట్లేదా? లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా? ఈ వాగ్దానం పట్టుకుని అడుగు. దేవుడు రక్షిస్తా అన్నావు. ఒకవేళ నువ్వు ఏదైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, ఈ వాగ్దానం పట్టుకుని అడుగు. ఎందుకంటే అడుగుడే మీకు ఇవ్వను అన్నాడు. ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానం వారసులుగా మనల్ని చేసినాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని అడుగుదాము. నీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకో. నువ్వు ఏదైతే బలహీనతలు ఉన్నావో ఆ బలహీనతను తొలగించి బలంలోనికి రా. అటు రీతిగా నీకు ఏదైతే ఇబ్బందిగా ఉందో అది దేవుని నామంలో ఆయనకి అప్పగిస్తే ఈ ఇబ్బందినంతా తొలగించి నీకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల నీకే వందలా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి, నీ ప్రియ కుమారు ద్వారా మీరు మమ్మల్ని రక్షించున్నారు తండ్రి. మీ ప్రియ కుమారు ద్వారా మమ్మల్ని సమృద్ధిగా చేస్తున్నారు తండ్రి. అటువంటి రక్షణలోకి అటువంటి సమృద్ధి అనుభవంలోకి తండ్రి ప్రతి ఒక్కరు వచ్చినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అటే రీతిగా తండ్రి ఈ వీడియో చూస్తున్నారు తండ్రి, ఏ విషయాల గురించి అయితే ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వేటిలో అయితే తండ్రి ఇదిగో తండ్రి విజయం కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. వేటిలో అయితే తండ్రి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. ప్రతిదానికి సమాధానం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ఆర్థిక ఇబ్బంది ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణాల్లో తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.